కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నవారు లేచి నిల్చోండి. స్వస్థపరిచావే వందనమయ్యా, చప్పట్లు కొడదాం. స్వస్థపరిచావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో సేవించే. చప్పట్లు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధన 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 ఆరాధన. చేతులు పైకి లేపి ప్రార్థన చేద్దాం. చేతులు పైకి లేపి ప్రేయర్ ఆయిల్ పట్టుకోండి. ప్రేయర్ ఆయిల్ మీ చేతిలో వేసుకోవాలా? త్వరగా ప్రేయర్ ఆయిల్ మీ చేతిలో వేసేసుకోండి. రికమాలారా బాషకెదియాలారా బాబా బాబా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రేయర్ ఆయిల్ చేతులు వేసుకోవాలా? నడుము నొప్పి అయితే నడుము దగ్గర, కాళ్ళ నొప్పులైతే కాళ్ళ దగ్గర, కీళ్ళ నొప్పి అయితే కీళ్ళ దగ్గర అప్లై చేయండి త్వరగా. ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు పరిశుద్ధ నామములో ఆ బిడ్డలకున్న నడుము నొప్పి తొలగిపోయేసు. యేసు పరిశుద్ధ నామములో ఇప్పుడే ఆ బిడ్డకున్నటువంటి కాళ్ళ నొప్పులు తొలగిపోయేసు. యేసు పరిశుద్ధ నామములో ఆ బిడ్డలకున్న కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు యేసునామములో తొలగిపోయే. ఇప్పుడే మీరు తాకుదురుగా బ్లెస్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రోగికి స్వస్థతనిచ్చే ఇలా అనండి. కలిగినది యేసయ్య నామం. ఆమేన్. మనసుకు నెమ్మదినిచ్చే. ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది? 6 సంవత్సరాలైనా చేతులు కాళ్ళు పనిచేయక 6 సంవత్సరాలైంది. 6 సంవత్సరాల నుంచి ఇప్పుడు చేయలేసింది. ఇది ఒక్కటి వేస్తా. గట్టిగా చెప్పండి కొడాలా. హల్లెలూయా. హల్లెలూయా. 6 సంవత్సరాల తర్వాత చూడండి చప్పట్లు ఎట్లా కొడుతుందో. కొట్టాల గట్టిగా చప్పట్లు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇప్పుడే కంప్లీట్ చేస్తున్న కలుగునుగా ఫైర్ ఫైర్ ఫైర్. ఆమేన్. అమ్మా కొడుకులు కూడా అందరూ వదిలేసిండ్రు. ఒక్కదాన్నే 4 పొలంలో ఉండి అన్నం అనుకుంటున్నాడు. కాళ్ళు చేతులు పనిచేయక 6 సంవత్సరాల నుంచి నెత్తి చేతులు లేక నెత్తిని కొరిగేసుకుంటాను అయ్యా. ఇప్పుడు దేవుడు నిన్ను తాకాడు. ఆమేన్. అయ్యా ఉన్నావయ్యా, నన్ను మర్చిపోలేవయ్యా, నా కన్నీళ్ళు తుడిచినవయ్యా, నన్ను కాళ్ళు తాళ్ళు పట్టుకొని 6 ఏళ్ళ నుంచి నైట్ వేసుకొని ఇప్పుడు చీర కట్టుకొని వచ్చిన పోయిన నెల అయ్యా. గట్టిగా చెప్పండి కొడాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమనిపిస్తుంది అమ్మా? ఇది చూడండి, నిదానంగా మాట్లాడండి. మీరు చెప్పే సాక్ష్యం ఇప్పుడు అవసరం. అయ్యా నాతోటి మాట్లాడతాడు, నన్ను వదిలిపెట్టాడు, నా కన్నీళ్ళు తుడుస్తాడని నమ్మకంతో వేరేటి పిల్లలు ఫోన్ చేసి చెప్తే ఇక్కడ ఉన్నదని మియాపూర్ నుంచి వస్తానని అయ్యా. ఏమనిపించింది ఇప్పుడు ఏమైంది? ఆనందం అనిపించింది అయ్యా. ఇప్పుడు ఏమైంది మీకు? చేతులు కాళ్ళు లేస్తోంది, చేతులు లేస్తోంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా చేతులు లెక్కక? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి తిరగని హాస్పిటల్ లేదు, తిరగని చర్చి లేదు. పోయిన నెలలో 13 తారీఖు 2వ శనివారం ఈ రోజు కూడా వేరేటి పిల్లలు ఎక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు ఫోన్ చేసి చెప్పారు. నాతో ఫోన్ లేదు, పెద్ద ఫోను, టీవీ లేదు. 2 కొడుకులు 3వ నెల 3 తారీఖు నాడు నోటి మాట కళ్ళ సూపు లేని దాన్ని మంచం మీద వదిలేసిపోయినరు. కింద అంగన్వాడి అన్నంకు బస్తా వేస్తా, వాళ్ళు పెడితే 1 గంటకు అది తింటా. 7,000 రూపాయలు రూమ్ కిరాయి కట్టుకోలేని పరిస్థితులు. 2 కొడుకులు 10 లక్షల కారు కొనిస్తే 10 నిమిషాల కన్నా 2 కొడుకులు అయ్యా.
అమ్మా ఇద్దరు కొడుకులు వదిలేసిపోయిండయ్యా 3వ నెల 3 తారీఖు నాడు 10 లక్షల కారు కొనిస్తే 10 నిమిషాల కల్లా అమ్మకచ్చిండయ్యా 8 ఏళ్ళ నాడు. అయ్యా ఏం కాదు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో. హల్లెలూయా. ఏం కాదు. మోసం చేసిండు అయ్యా, తోడబుట్టిన తమ్ముడు మోసం చేసిండు, అక్క మోసం కానీ దేవుడు మోసం చేసే దేవుడు కాదుగా. దేవుడు మోసం చేసే దేవుడు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కాదు, దేవుడు సహాయం చేస్తాడు. తండ్రి స్తోత్రం ప్రభువా. ఈ బిడ్డలలో ఉన్న వేదన దుఃఖం అంతా తొలగిపోవాలా. 6 సంవత్సరాల నుంచి అమ్మాగండి 6 సంవత్సరాల నుంచి ఈ బిడ్డలో ఉన్న వేదన అంతటిని తొలగించినందుకు వందనాలు. కృప కలుగునుగాక. బిడ్డలో ఉన్న వేదన అంతా తొలగించు. ఎవరు చేయి విడిచినా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు. అద్భుతమైనటువంటి రీతిలో ఈ చేయిని తాకి 6 సంవత్సరాల నుంచి లెగని చేతిని లేపినందుకు వందనాలు. బ్లెస్ చేయండి, నీ మహిమతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కృప కలుగునుగాక. యేసయ్య నామంలో కలుగునుగాక. శక్తి ఉన్నదయ్యా, కృప కలుగునుగాక. యేసయ్య నామంలో కలుగును. శక్తి ఉన్నదయ్యా, కృప కలుగునుగాక. యేసు నామంలో బిడ్డ మీద ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగి ఆమేన్. లక్ష్యం యేసు నామములో శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ఏం కాదమ్మా, దేవుడు కార్యం చేస్తాడు. సరేనా? ధైర్యంగా ఉండి. ఏం కాదమ్మా, దేవుడు కార్యం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఏం కాదు. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో